చిచ్చి చిచ్చి వెదవ డాక్టర్లు అంతా కమర్షియల్ అయిపోయారనుకోండి, హోప్లెస్. నీరసంగా ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు, యూనిట్ టెస్టులు, క్రికెట్ టెస్టులు, వీళ్ళ పిండాకు టెస్టులు. ఈ సీసా ఏమిటండి, కొబ్బరి నూనె? ఏం తలకు రాసుకుని చేస్తావా వెర్రి పీనుగా? యూరిన్ టెస్ట్ కోసం పట్టానే, యూరిన్. నేను డ్రెస్ వేసుకొస్తాను, జాగ్రత్త. చిచ్చి చిచ్చి, దీన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టారేంటండి? ఇదిగో నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, ఇంట్లో జాగ్రత్త. మీకు షుగర్ ఏమోనని నాకు అనుమానంగా ఉందండి. ఊరుకోండి సార్, నాకు షుగర్ ఏంటి? మా వంశంలో 6 తరాలు అటు 6 తరాలు ఇటు. షుగర్ అంటే ఏంటో తెలియదు. ఎనీవే రిపోర్ట్ ఏమన్నానుగా. డాక్టర్ ఇదిగో ఇన్ రిపోర్ట్. వెరీ గుడ్. ఈ రిపోర్ట్ నిజంగా అయిందేనా? ఎస్ సార్, ఈయనదే సార్. కరెక్ట్గా టెస్ట్ చేశారా? ఎస్ సార్. ఈయనకి ఇలా రావడం ఏంటి? ఏంటి సార్ ఆ రిపోర్ట్లో ఏముందో చెప్పండి సార్. టెన్షన్ పెట్టకండి సార్ నన్ను. ఏం చెప్పను, ఎలా చెప్పను? అందులో ఏముందో నోట్తో చెప్పండి సార్. మీకు నాకు మీకు నాకు 3 నెలల కడుపు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ రోజు బిల్లు 3000 అయింది, అంతే పారిపోయాడు. అవునా? ఇక నీ జోలికి రాలే. డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, గర్ల్స్ అంటే మీరే రండి. లిజన్ మీ ఎవ్రీబడి. మనం జర్నీ చేసి వచ్చాం కాబట్టి ఈ పూట కాస్త సరదాగా రిలాక్స్ అయ్యి తర్వాత బొటానికల్ సార్ తర్వాత విషయం మళ్ళీ చెప్పొచ్చు, ముందు సరదాగా రిలాక్స్ అవుదాం సార్. కానివ్వండి. నేను వచ్చా. సిద్ధు హఠాత్తుగా నువ్వేంటి? ఇంత ముందే చెప్పాను కదా అరేబియా సముద్రంలో తుఫాన్ అడిగొస్తుందని. అలాగే ఈ సిద్ధు కూడా. బై ది బై వీళ్ళు నా ఫ్రెండ్స్ పద్దు, హాయ్. దాదు. హాయ్ హాయ్ హాయ్. ఎవర్రా కళ్ళజోడు గ్యాంగు? అరే మన లెక్చరర్ గారు. మేము వచ్చేసా సార్. వచ్చేసాం సార్. వచ్చేసాం సార్ అని చీఫ్ గెస్ట్ లో చెప్తున్నారు. ఎవరు మీరు? మేము ఈ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ సార్. ఆ. బొటానికల్ టూర్ ఎగ్గొట్టేసాం. ఆ. ఇప్పుడు టూర్ ఫినిష్ చేద్దామని వచ్చాం. అప్పట్లో బాట్ని ఎగ్గొట్టి మ్యాట్ని వెళ్ళేవాళ్ళం. జస్ట్ రీసెంట్ గా తెలుసుకున్నాం మ్యాట్ని కన్నా బాట్ని మంచిదని, అందుకే వచ్చేసాం. ఎన్ని వివరాలు అడుగుతున్నా? డీడో బస్ డ్రైవరా? ఏ సిద్ధు, ఆయన మా బాటనీ ప్రొఫెసర్. ఐ లైక్ యువర్ ప్రొఫెసర్. ఉసన కాబోయే వుడ్ బి సార్, తన దగ్గర నుండి చూసుకోమని మా మామయ్య పంపించాడు. ఉషని వుడ్ బియా? ఈ విషయం ఎవరికి తెలియదే. ఉసకే తెలీదు, నీలాంటి మట్టిపురికి ఎలా మట్టి తెలుస్తుంది? బుర్రా చెట్టు బుర్రా అనుకో, నాది చాలా గట్టి బుర్రా. ఏ విషయం గురించి అయినా చెప్పక. అయితే సార్ లవ్ గురించి చెప్పండి సార్. కిస్ గురించి చెప్పండి మాస్టర్. ఆయన ఏం చెప్తాడు? రసం తీసిన జరిగేలా ఉన్నాడు. నేను చెప్తాను. Shut up! చెప్తున్నాను, కసుకోండి. When 2 hearts and 4 lips meet physically, a chemical reaction takes place. That chemical reaction, in medical terms, is called a kiss. A kiss. A kiss. ముద్దు సెన్స్ చెప్పుతా సిఖజీ. ముద్దు సెన్స్ చెప్పుతా సిఖజీ. బుగ్గ మీద ముద్దులిస్తే బయాలజీ, లిప్పు లింకులేసుకుంటే లవ్వాలజీ, అరే మనసు మిక్స్ చేసుకుంటే సైకాలజీ, జోరు ముద్దు జుర్రుకుంటే జువాలజీ, అవన్నీ ముందే నీకు నేర్పుతాను బాజీ. తక జడ తక జడ తక.
ఫన్ను మిస్ కాకు మీనాజీ ఏయ్ రాణి వాణి వెళ్ళిజీ మినీ ప్రాక్టికల్స్ చేద్దాం ఆ బోజీ ముద్దు గుట్టు పట్టుకుంటే ఆస్ట్రాలజీ ముద్దుకొచ్చి మూర్చపోతే న్యూరాలజీ రే చెప్ప చెల్లమన్నదంటే ప్యాథాలజీ మిస్ కిస్ ఇచ్చనంటే టెక్నాలజీ అడక్క ముందే ముద్దులిస్తే గ్రేట్ రాజీ చుమ్ చాక్ చుమ్ చాక్ చుమ్ చాక్ చుమ్ చాక్ आवोजी हरेजी मुंदे मुद्दु सैंस लर्नोजी अरे खाना पीना ओके जी कास्त किस्सु टेस्ट చేసే కమలా जी 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 స్వీట్ ముద్దు స్పాట్ చేస్తే ట్రోపాలజీ స్పాట్ మిస్ అయినదంటే హ్యూమరాలజీ ముద్దు గాడ్డు పట్టదంటే హెపటాలజీ ఆ 3 నెలలు దాటిపోతే గైనకాలజీ ఏనాడు కిస్ మిస్ కాకు రోజీ రాణి వాణి రాణి రోజీ రాబోతే చావో మనుషుల పశువుల ప్రాణంతో ఉన్న పసిబిడ్డలు బాధ పెడుతున్నారంటే ఆ బిడ్డ ఇంకా ఊపిరితోంది. ఆపండి. అమ్మాయి గారు ఆగండి. అపచారం తల్లి. బిడ్డకు అమ్మోరు తల్లి జబ్బు చేసింది. గోత్ర పుడిచి 10 నిమిషాలు ఇస్తే తల్లి దయ వల్ల జబ్బు తగ్గిపోతామ్మా. జబ్బు చేస్తే డాక్టర్ కి చూపించి మందులు వేయాలి కానీ మట్టిలో కప్పెట్టి ప్రాణం తీయడం ఏంటి? మీ మూఢ నమ్మకాలతో బిడ్డ చంపుకుంటున్నారు. మీకు పిచ్చి పట్టింది. బిడ్డను ప్రాణంతో చిన్న బిడ్డను వీళ్ళు రాక్షసుల గోత్రలో కప్పెట్టేశారు. మీరైనా కాపాడండి. కాపాడండి. బాబు 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 ఊపిరాడక బిడ్డ చచ్చిపోయాడు. మా మా చచ్చిపోలేదు సార్, చచ్చిపోలేదు. వాళ్ళే చంపేశారు. వాళ్ళే చంపేశారు సార్. చచ్చిపోలేదు. వాళ్ళే చంపేశారు. జరిగింది చూసి తట్టుకోలేక పాపం షాక్ అయినట్టున్నావు. టీ తీసుకోమ్మా. తీసుకోమ్మా. నీ పేరమ్మా? నా పేరు ఉషా. ఆ టైంకి అక్కడికి నువ్వెలా వచ్చావు? నేను రాజీవ్ గాంధీ కాలేజ్ స్టూడెంట్ని. మేమంతా బొటానికల్ టూర్కి వచ్చాం. మీ నాన్నగారి పేరమ్మా? కృష్ణమోహన్ రావు.
ఇందాక జరిగింది చాలా దారుణం అనిపించింది కదమ్మా నీకు? అవును, ఆవేశంతోనూ కోపంతోనూ మనిషి చంపుకోవటం చూశాను, కానీ మూఢనమ్మకాల కారణంగా ప్రేమించే పసిబిడ్డను చంపుకోవటం ఇప్పుడే చూశాను. 22 ఏళ్ల క్రితం సరిగ్గా ఈరోజు జరిగినట్టుగానే ఓ పసిబిడ్డను వాళ్ళు పాతిపెట్టబోతుంటే నేను అడ్డుపడి ఆపాను. ఆ బిడ్డ ప్రాణాలు మట్టిపాలు కాకుండా కాపాడగలిగాను. ఆ రోజునే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ప్రాణంతో బయటపడ్డ ఆ బిడ్డను పెంచి పెద్ద చేయాలని, విద్యాబుద్ధులు నేర్పించాలని, సొసైటీలో ఆ వ్యక్తిని ఒక ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలని, అతని ద్వారానే ఆ వెనుకబడ్డ వాళ్ళందరినీ ముందుకు నడిపించాలని, వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు నింపాలని నిశ్చయించుకున్నాను. యు ఆర్ గ్రేట్ సార్. మీరు అనుకున్నట్టే సాధించగలిగారా? అనుకున్నట్టే వాడిని చదివించగలిగాను. కానీ ఈలోగా ఊహించని డిస్టర్బెన్స్ ఎదురైంది. పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఏం జరిగింది? ఏంటా డిస్టర్బెన్స్? ప్రేమ. ప్రేమ? వాడొక అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి కాదనేసరికి వాడు తన గమ్యాన్ని, నా లక్ష్యాన్ని కూడా మర్చిపోయాడు. మతిలేని వాడిగా మారిపోయాడు. అతని పేరు? రాజు. వాడు ప్రేమించింది బిజినెస్ మ్యాగ్నెట్ కృష్ణమోహన్ రావు గారు అమ్మాయి ఉషని, అంటే నిన్ను. నిన్ను ప్రేమించిన రాజు చదువుకోవటం మానేసి తన ఆశల్ని, ఆశయాలను కూడా వదులుకొని ఒక పిచ్చివాళ్ల, ఎందుకు పనికిరాని వాళ్ళ తయారయ్యాడమ్మా. వాడిని మళ్ళీ మామూలు మనిషిని చేయగలిగింది నువ్వే. అది నీకు మాత్రమే సాధ్యమమ్మా. కానీ అతను అబద్ధం చెప్పి నన్ను మోసం చేశాడు. ఉషా, రాజుని ప్రేమించమని నేను నిన్ను అడగటం లేదమ్మా. ప్రేమ అనేది ఒకరు చెప్తే పుట్టేది కాదని నాకు తెలుసమ్మా. కానీ నేను నిన్ను అడిగేది ఒకటి. రాజుకి పరీక్షలయ్యేంత వరకు అతను నువ్వు ప్రేమిస్తున్నట్టుగా మాట్లాడు. అతని మీద నీకు ఏ విధమైన కోపం లేనట్టుగా నటించు. అతనికి ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వు. నువ్విచ్చిన ఆ ఇన్స్పిరేషన్తో అతను మళ్ళీ కష్టపడి చదివి గోల్డ్ మెడల్ సంపాదించాలి. ఇక్కడున్న గిరిజనుల జీవితంలో వెలుగును నింపాలి. నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాను. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వేనమ్మా. మీరు చెప్పింది నాకు అర్థమైంది. మీ ఆశయంలో ఏ స్వార్థం లేదని నాకు తెలుసు. మీరన్నట్టే నేను రాజుతో ప్రేమ ఉన్నట్టే మాట్లాడతాను. అధ్వాన్నంగా బ్రతికే వాళ్ళంతా ఆకాశమంత ఎత్తుకు ఎదగటానికి రాజుకు చదువు అవసరం కనుక నేను మీరు కోరినట్టే నటిస్తాను సార్. రాజు, నువ్విక్కడికి? నీకోసం వచ్చాను. రాజు, దేన్నైనా దూరం చేసుకున్నప్పుడే దాని విలువ తెలుస్తుంది. నిన్ను దూరం చేసుకున్నాకే తెలిసింది నువ్వు నాకెంత దగ్గరవాడివో. అందుకే వచ్చాను నీకోసం. ఐ లవ్ యూ. ఉషా, ప్రేమించుకున్న మనుషులు ఒకరినొకరు చూసుకోవటం కాదు, ఇద్దరూ కలిసి దూరంగా ఉన్న ఒక గొప్ప లక్ష్యం కేసి చూడాలి, దాన్ని చేరుకోవాలి. అంటే? రాజు, ఈ క్షణం నుంచి నువ్వు పట్టుదలగా చదివి గోల్డ్ మెడల్ సంపాదించాలి. అదే నువ్వు నాకిచ్చే ప్రేమ కానుక. గోల్డ్ మెడల్? అవును. ఉషా, నీ ప్రేమనే గెలుచుకున్నాక ఈ ప్రపంచంలో నేను దేన్నైనా తేలిగ్గా గెలవగలను. చూస్తూ ఉండు, స్టేట్కి ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ తెచ్చిస్తా. ఐ విల్ విన్ ఉషా, ఐ విల్ విన్.